రాత్రి 11 గంటలకు మా యోగ్గోడు మా గణేష్ కూడా వచ్చి జ్యూస్ తాగుదాం అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో ఏంటంటే రూమ్ లో ప్రశాంతంగా పడుకొని ఉంటే మా యోగ్గోడు ఫోన్ చేసి 2 రోజు జ్యూస్ తాగుదాం అంటున్నారు. అది కూడా రాత్రి 11 గంటలకి. అరే మా దగ్గర డబ్బులు లేవురా అని చెప్పినా సరే మేము పెట్టుకుంటాం 2 అంటున్నారు. ఇంకా సరే ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయాము. మేము జ్యూస్ షాప్ దగ్గర రాకముందే మా జ్యూస్లు అయితే మా టేబుల్ దగ్గర ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పి జ్యూస్ తాగుదాం అనుకుంటే మా లిక్కీ గడేమో ఫోటోలు తీస్తాను అందాక ఆగండ్రా అన్నాడు. మా లిక్కీ గడి ఫోటోలు తీయబడికి మా యోగ్గోడు జ్యూస్ మొత్తం తాగేశాడు. ఇంకా ఒక అరగంట సేపు మా లిక్కీ గడి ఎవరిని జ్యూసులు తాగనలేదు. ఒక అరగంట సేపు అయిన తర్వాత మా లిక్కీ గడు ఎవరు జ్యూసులాడు తాగని రానగానే మా మనీ గడు ఎంతసేపు అని స్టార్ట్ తాగితే ఒకేసారి నోట్లో వేసేకుంటే అయిపోద్ది కదా అని చెప్పి మొత్తం నోట్లో ఒకేసారి వేసేకున్నాడు. ఇంకా అలా జ్యూసులు తాగేసిన తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటే మా బండి ఏమో స్టార్ట్ అవ్వట్లేదు. ఇంకా ఒకే బండి మీద 5 వెళ్ళాము. మా యోగ్గోడికి ఆ బండి మీద సగం ప్లేస్ సరిపోదు. అలాంటిది ఆ బండి మీద 5 వెళ్ళామంటే ఇక మాకే స్వాగంగా ఉంది. ఇంక ఏదోలో ఒక బండి మీద 5 మా రూమ్ కి వెళ్తుంటే మా మనిగాడికి ఒకసారిగా ఏమైందో తెలియలేదు. వాడు ఏమన్నాడో మీరే వినండి. ఇంకా సరే అయితే మరి మీకు ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.